శివ భక్తుడు. ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: మేనాదేవి హిమవంతుని సందేహాలు, శివుని పేదరికం గురించి, సప్తఋషులు శివుని గొప్పతనం వివరించుట ఉపదేశం, శివుడు నిర్గుణుడు నిరాకారుడు అని తత్వబోధ, అరుంధతీదేవి మేనాదేవికి ధైర్యం చెప్పడం, పెళ్లి లగ్నం ముహూర్తం నిశ్చయం చేయటం, హిమవంతుని ఆనందం, పెళ్లి పత్రికలు సిద్ధం చేయటం. శివుడు అంటే కేవలం రూపం కాదు, ఒక తత్వం అని తెలిపే ఈ ఘట్టాన్ని తప్పకుండా చూడండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. వాగర్థాపివ సంపృత్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారము. ఇక ఈ వీడియోలో సప్తఋషుల ఉపదేశం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. పార్వతిని శివునికి వివాహం జరిపి ఉంచాల్సిందిగా కోరారు సప్తఋషులు. దానికి సమాధానముగా హిమవంతుడు, ఓ ఋషులారా, అమ్మాయి ఇష్ట ప్రకారం శివుని ఆజ్ఞ మేరకు ఈ విధంగా నిర్ణయం జరిగినది. కానీ ఇప్పుడు ఒక వైష్ణవ ధర్మాత్ముడైన బ్రాహ్మణుడు వచ్చి శివుడిని ఉద్దేశించి విపరీతమైన మాటలను మహాప్రీతితో పలికి వెళ్ళాడు. అప్పటి నుండి జ్ఞానభ్రష్టురాలైన నా భార్య ఈ వివాహానికి అంగీకరించడం లేదు. చాలా మండి పుట్టుదలతో ఉంది. నిజం చెప్పలేను, కానీ నా మనసు కూడా మారిపోయింది. మా అమ్మాయిని శివుడికి ఇవ్వటానికి నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని నిజం చెప్పాడట హిమవంతుడు. సప్తఋషులు శివమాయకు ఆశ్చర్యపోయి అరుంధతిని మేనకా వద్దకు పంపి పర్వతరాజుతో ఇలా అంటున్నారట: ఓ పర్వత సార్వభౌమ, తారకాసు సంహార నిమిత్తం అడగటం తెలియని బ్రహ్మ పరమేశ్వరుని వద్దకు వెళ్ళి ఇలా అడిగి వివాహానికి ఒప్పించాడు. ఇప్పుడు నువ్వు కాదంటున్నావు. లోకంలోనూ వేదంలోనూ కూడా నీతి వచనం 3 విధాలుగా ఉంటుంది. వినటానికి మధురంగా ఉండి భవిష్యత్తులో హాని కలిగించేది. ఇది శత్రువు పలికే మాట. శత్రువు బుద్ధిమంతుడైతే హితాన్ని చెప్పడు కదా. ఆదిలో బాధను కలిగించిన చివరి దశలో సుఖాన్ని ఇచ్చేది. ఇది ధర్మబుద్ధి గల బంధువులు పలికేది. వినటానికి అమృతంలాగా ఉండి ఎప్పుడు సుఖాన్ని ఇచ్చేది అది గురువు చెప్పే మాట. రాజా, గురువులమైన మేము మా అమృతతుల్యమైన మాటలను విను. పరమేశ్వరుడు త్రిమూర్తి ఆత్మకుడు. ఆయన ఆజ్ఞనే తప్పిన మిగతా వారందరూ పాలిస్తూ ఉంటారు. భువనాలు అన్నీ ఆయన అంగాలు. వేదాలతో కూడి వాంగ్మయమంతా ఆయన వాక్కులే. సూర్య చంద్ర గ్రహ తారక మండలాలు అన్నీ ఆయన అలంకారాలే. జగన్ని నిర్ణయించే సామర్థ్యం గల ఆయన తపశ్శక్తియే ఈ ప్రకృతి. అది 3 విధాలుగా ఉండి సృష్టి కార్యాన్ని నడుపుతూ ఉంటుంది. ముఖం నుండి పుట్టి వాక్కు అధిష్టాన దేవత సరస్వతి. వక్షస్థలం నుండి పుట్టి సర్వసంపత్స్వరూపిణి అయినది లక్ష్మీదేవి. సమస్తమైన దేవతల తేజస్సు నుండి ఆవిర్భవించినది. రాక్షసులను సంహరించి దేవతలకు సంపదనిచ్చినది ఉమా, దుర్గా, కాళీ, కాత్యాయిని, హైమవతి, గౌరీ, శివ, భవాని, రుద్రాణి, శర్వాణి, సర్వమంగళ, అపర్ణ, మృడాని, చండిక, అంబిక, ఆర్య, దాక్షాయణి, గిరిజ. ఇవన్నీ ఆ శక్తి యొక్క నామాలే. పర్వతరాజువైన నీ కూతురు కనుక పార్వతి అని, మేనగా గర్భాన జన్మించింది కనుక మేనకాత్మజ అని వ్యవహార నామాలు సిద్ధించినాయి. అంతే. ఆ తల్లి నీ భాగ్యవశం చేతనే కుమార్తెగా జన్మించింది. ఆమె సర్వోత్కృష్టురాలు. ఆమె త్రికాలముల యందు ఈశ్వరుని అర్ధాంగి. ఎప్పుడు ఆమె శివుడికి అర్ధాంగి. కనుక నీ కన్య అయిన పార్వతిని సంతోషంతో ఈశ్వరునికి ఇవ్వు. నువ్వు ప్రీతిపూర్వకముగా ఇవ్వకపోతే ఆ తల్లి మరలా తన నిజస్థానానికి తానే స్వయంగా వెళ్ళిపోతుంది. విధి బలం చేతనే ఎలా జరుగుతుంది సుమా? అది ఈశ్వరాజ్ఞ. ఈ కన్యాభరణ విధిని నెరవేర్చమని ఈశ్వరుడు కోరితే సప్తఋషులమైన మేము నిన్ను అడగటానికి యాచకులమై వచ్చామిక్కడికి. మేము కాలు కదిపితే 14 భువనాలు తలక్రిందులవుతాయి.
నా స్థానాలను సురక్షితంగా కాపాడుతున్నవాడు ఈశ్వరుడు ఒక్కడే. కనుక నీ కన్యను మహేశ్వరునికిచ్చి కీర్తిని నువ్వు దక్కించుకో. లోకంలో 10 కాలాల పాటు పసుపు కుంకుమలతో చల్లగా వర్ధిల్లారని కోరుకునే తల్లులంతా భవిష్యత్తులో నీ కుమార్తెనే ఆరాధిస్తారు. కనుక ఓ నగాధిప, ఒక వ్యక్తి కొరకు సంపదలను, కులాన్ని, కుటుంబాన్ని నాశనం చేసుకోకూడదు సుమా. కులం కోసం, కుటుంబం కోసం వ్యక్తిని విడిచిపెట్టాలని సనాతనమైన వేదధర్మం కూడా చెబుతున్నది. పూర్వం అనరణ్య మహారాజు బ్రాహ్మణుని వలన సంప్రాప్తించిన భయం కలవాడే తను కుమార్తెను ఆ బ్రాహ్మణునికిచ్చి తన సంపదను రక్షించుకున్నాడు. శబరిమాల చెప్తున్నాం విను సుమా. దక్షునికి పట్టిన దుర్గతి నీకు పట్టకూడదు. కనుక నీ కుమార్తె అయిన పార్వతిని పరమేశ్వరునికిచ్చి వివాహం జరిపించు. శాశ్వతముగా భోగభాగ్యాలను అనుభవించు అని అన్నారట సప్తఋషులు. సప్తఋషులు హితవచనాలు విన్న హిమవంతుడు అనరణ్య వృత్తాంతాన్ని చెప్పమని కోరాడట. దానికి వశిష్ఠుడు ఇలా సమాధానం చెప్పారట. హరి ఓం దత్సతు. ఇంతటితో సప్తఋషుల ఉపదేశం అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో అనరణ్యుని కథ అనే దాని గురించి తెలుసుకుందాం. స్వస్తి. వీక్షకులకు ధన్యవాదాలు. దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.